ఒక నిమిషం. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉండడు. యష్మి కాకుండా లేదు చెప్తా. లేదు ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో నాకు భయమైందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమైంది నాకు. వాడు నిఖిల్ గాడు ఉరికొచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. సో అది కాకుండా ఎంత నలుగురు చెప్పినా కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా ఈ సీత ఉంటుంది. ఏం నేర్చుకోలే అన్న నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కాదని నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చేలోపు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఇది కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినేల దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పిన. 100% చెప్పిన హానెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివప్ ఇచ్చిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నదన్నది నా కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, ఇంకంతే.